మార్నింగ్ ఫ్రెండ్స్. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయిపోయింది. వాటిపైన గవర్నమెంట్ రియాక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది రియాక్ట్ అవుతారు బెట్టింగ్ యాప్స్ పైన. అయితే బెట్టింగ్ యాప్స్ ఓన్లీ యూట్యూబర్సు, చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళే కాకుండా బిగ్ సెలబ్రిటీలు కూడా, అంటే సినిమా సెలబ్రిటీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం జరిగింది. కొన్ని ఆహా లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవి కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ల మీద. అయితే ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఇప్పుడు దాదాపు సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రానా ఇలా చాలామంది వారిపైన కూడా ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు కూడా గతంలో ప్రమోట్ చేసిరండి. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ నుంచి వాళ్ళ టీం రియాక్ట్ అయింది. ప్రకాష్ రాజు గారు రియాక్ట్ అయ్యారు. ఎప్పుడో నేను గతంలో 8 సంవత్సరాల కింద చేశాను వైపు అని ప్రకాష్ రాజు గారు చెప్పడం జరిగింది. విజయ్ దేవరకొండకు సంబంధించిన వాళ్ళ టీం తరపు నుంచి మేము ఏవైతే ప్రమోట్ చేసినామో బెట్టింగ్ యాప్లు అవి లీగల్గానే ప్రమోట్ చేసినామో, అవి సుప్రీంకోర్టు ఏదైతే లీగల్ అని చెప్పిందో వాటిని మాత్రం ప్రమోట్ చేసినామని. కాకపోతే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో వైఎస్ జగన్ ఆంధ్రాలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, మన తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, గతంలో వాళ్ళు నాకు తెలిసి 2002లో 2001లో నాకు తెలిసి ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్ పైన, ఈ మనీ లావాదేవీలకు సంబంధించిన గేమ్స్ పైన కానీ వీటిపైన వాళ్ళు అప్పుడే చట్టం మన ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఎలాంటి చట్టాలు రాలేదు వాటిపైన, ఈ బెట్టింగ్ యాప్స్ పైన. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే అప్పుడున్న వైఎస్ జగన్ అండ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న టైంలో వాళ్ళు మన తెలంగాణలో కూడా చట్టం తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఆ చట్టం ప్రకారం చూస్తే వాళ్ళు దోషులే. మన తెలంగాణ రూల్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కానీ ఆల్రెడీ మన దాంట్లో చట్టం అయి ఉంది కాబట్టి మన స్టేట్ లెవెల్లో ఎట్లాగో వాళ్ళు దోషులు అవుతారు ఆ చట్టం ప్రకారము. కాకపోతే ఇక్కడ ఆనెస్ట్గా పోరాడుతున్నది బెట్టింగ్ యాప్స్ పైన చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే మన గవర్నమెంట్ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ పైన, ఇప్పుడు మన చైనాకి సంబంధించిన యాప్లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. చాలా టిక్ టాక్ కానీ, వేరే పబ్జి అలాంటివి కానీ చాలా వరకు బ్యాన్ చేసింది. అవి ఇప్పుడు అందుబాటులో లేవు మన ఇండియాలో. మరి ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా అలాగే బ్యాన్ చేస్తే బాగుంటుండే, మొత్తాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేది బాగుంటుండే. కానీ బ్యాన్ చేయకపోగా మన సెంట్రల్ గవర్నమెంట్ వాటిపైన అధిక ట్యాక్స్, అధిక జిఎస్టీ విధించి జిఎస్టీ వసూలు చేయడం జరుగుతుంది అత్యధికంగా. ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటిపైన అత్యధికంగా జిఎస్టీ విధించి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది వాటి ద్వారా. అంటే గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని చూసి వాటిని వదిలేసిందా నాకు అర్థం అవ్వట్లేదు. అంటే జనాలకు ఏమైనా పర్లేదా అని మరి వదిలేసారా, ఏ ఉద్దేశంతో వదిలేసారో తెలియదు. ఆ బెట్టింగ్ యాప్ ఏదైనా అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా పైసలతోటే కదా నడిచేది. అక్కడ డబ్బులు పెడితేనే కదా ఏదైనా నడిచేది. మరి డబ్బులు అచ్చిలో పోతున్నాయి, చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాటిపైన అత్యధిక జిఎస్టీ విధించి డబ్బులు వసూలు చేస్తుంది, కానీ వాటిని బ్యాన్ చేయలేకపోతుంది. ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయిందని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే వీటి గవర్నమెంట్ కూడా ఇంతవరకు సీరియస్ తీసుకోలేదు. ఎప్పుడైతే నా అన్వేష్ అనే ఒక యూట్యూబర్ చాలా సంవత్సరం, దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి నేను చూసినప్పటి నుంచి అయితే అతను ప్రతిసారి చెప్తున్నాడు. ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాడు, వీడియోలు చేస్తున్నాడు. చాలామందితోటి వీడియో కాన్ఫరెన్స్ వీడియోలు చేసి చాలామందితోటి కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అది చాలా వైరల్గా వెళ్ళిపోయి ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర గవర్నమెంట్లు కానీ ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాయి. అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు వైరల్ చేసినంత వరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేవా అన్న స్థితిలో మన సిస్టము ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే
ఎవరో చెప్తే సిస్టము మేల్కోవడం ఏందో మరి గవర్నమెంట్లో మేల్కోవడం ఏందో అర్థం కాదు. ఎందుకంటే గవర్నమెంట్కి తెలియకుండా చేస్తున్నాయి. ఆ గవర్నమెంట్కు తెలియదా ఇవన్నీ ఇల్లీగలు, ఇవన్నీ చాలా ప్రమాదకరమైన గవర్నమెంట్కి తెలియదా? మరి ఎందుకోసం గవర్నమెంట్ ఇన్ని రోజులు రియాక్ట్ కాలేదో ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. ఓకే, సంతోషం, ఇప్పుడు కూడా రియాక్ట్ అవుతుంది. వాటిపైన మరి ఎంతవరకు యాక్షన్ తీసుకొని కేసులు ఫైనలైజ్ చేసి శిక్షలు ఎవరికి పడుతుందో తెలియదు. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు ఓన్లీ ప్రమోటర్స్ మాత్రమే. కానీ వాటికి సంబంధించిన ఓనర్ ఎవరు, ఆ యాప్స్కి సంబంధించిన ఓనర్ ఎవరు, అవి ఎక్కడి నుంచి ఆపరేటింగ్ అవుతున్నాయి, మరి వాటిపైన ఇప్పటికీ ఒక్కోళ్ళ పైన కూడా కేసు కాలేదు. మరి ఆ ఓనర్ల పైన, యాప్కి సంబంధించిన సంస్థలపైన మరి కేసు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రమోట్ చేసిన వాళ్ళపైన కేసులైనా నోటీసులు ఇచ్చారు, కానీ ఆ యాప్కి సంబంధించిన ఓనర్ల పైన ఇప్పటి మట్టుకు కేసు కాలేదు, ఏదీ లేదు, లీగల్గా ఏ యాక్షన్ లేదు వాళ్ళపైన. నాకు తెలిసి ఇప్పుడు దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 మందికి పైన చనిపోయారని అంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలే, ఎవరు అనౌన్స్ చేయలేరు ఇంతమంది చనిపోయారని. కానీ అది ఒక అంచనా మాత్రమే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ బ్యాన్ చేసి బెట్టింగ్ యాప్కి సంబంధించింది సీరియస్ యాక్షన్ తీసుకొని వీటన్నిటికీ సమూలంగా ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుండే అని అనిపిస్తుంది నాకు కూడా. ఎవరైతే ప్రమోట్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని, మీకు మంచి ఛాన్సులు ఉన్నాయి. పెద్ద సెలబ్రిటీలు 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు అంటే ఇక ఏమని అర్థం చేసుకుని అర్థమైతే లేదు వాళ్ళకి. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్నారు, స్టార్డమ్లో స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇలాంటి యాప్లు. కాబట్టి ఇప్పటికైనా ఫ్యామిలీలలో చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా కొంచెం పిల్లలు ఏం చేస్తారు, ఏంది ఫోన్లో ఏం చూస్తారు, వాళ్ళు ఏంది ఏదో క్యాజువల్గా యాప్ ఓపెన్ చేసి క్యాజువల్గా ఏదో నార్మల్గా ఆడినట్టు ఆడి ఇచ్చేసారు అనుకో, ఉన్న డబ్బులన్నీ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.